హలో అండి, వెల్కమ్. ఈరోజు రీడింగ్. ఇప్పుడు రాబోయే మార్చ్ నెలలో మీకు యూనివర్స్ ఏం గిఫ్ట్ ఇవ్వబోతోంది, ఈ మార్చ్ నెల మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీకు ఇది రెజనేట్ అయితేనే మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి, లేకపోతే మీ రీడింగ్ కాదు. 40-70% దాకా మీకు కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి. 3 కార్డ్స్ తీస్తాను, 1, 2, 3. మీరు ఏ నెంబర్ అనేది పిక్ చేసుకునేసి నాకు కామెంట్లో కూడా పెట్టండి. పిక్ యువర్ కార్డ్ అండి. 1, 2, 3 అట్లా మీకు ఏ కార్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఫస్ట్ కార్డ్ చూడం. 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. 6 ఆఫ్ స్వార్డ్స్, 6 నెంబర్ మంచిదండి. మంచిది అంటే వీనస్ నెంబర్, అంటే మీకు అభివృద్ధి ఉంటుంది. మీకు ఏదైనా మీరు ఏ పని చేపట్టినా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. చాలా మంచి కార్డు వచ్చింది. మీకు త్వరలో మంచి శుభవార్త ఎదురు చూస్తూ ఉంది. మంచి కార్డు ఇది. మీరు కోరుకున్న వ్యక్తి కూడా మీ దగ్గరికి చేరవచ్చు. ఎమోషనల్గా మీరు బాధపడుతూ ఉంటే ఇప్పుడు సంతోషమైన వాతావరణం రాబోతున్నదండి. చాలా మంచి కార్డు వచ్చింది. సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ ఎవరు పిక్ చేసుకున్నారు? రెండో కార్డు ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. ఇది కూడా మంచి కార్డు. మీకు త్వరలో మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళబోతుంటే, ఉద్యోగం రాబోతోంది, ఎదురు చూస్తూ ఉంటే నిరుద్యోగులకి ఉద్యోగం రాబోతోందండి. న్యూ బిగినింగ్ ఉంది. అలాగే న్యూ రిలేషన్ కూడా రాబోతోంది. లవ్ అండ్ అఫెక్షన్ మీకు కలగబోతోందండి, చిక్కబోతోంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉండవచ్చు మీకు. అంటే మీరు ఇంకా ఇప్పుడిప్పుడే ఇది స్టార్టింగ్లో ఉన్నారు. మీరు చేపట్టిపోయే ఏ పనులైనా సక్సెస్గానే వెళ్తుంది. మీరు కోరుకున్న పని సక్సెస్ వైపే దూసుకెళ్తుందండి. సక్సెస్ మీ చేతుల్లో ఉంది. ఇంకా ఈ మార్చి నెల మీకు శుభసూచకమే కనిపిస్తోంది. బాగుంటుంది. లవ్, రిలేషన్, కెరియర్ అన్నీ చూపిస్తోంది. ఇంకా థర్డ్ వన్ చూద్దామా. థర్డ్ వన్ 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. 6 ఆఫ్ పెంటకల్స్ కూడా చాలా మంచి కార్డ్ అండి. 6 ముందుగానే చెప్పాను నేను. 6 నెంబర్ అంటేనే వీనస్ నెంబరు. అంటే మీకు ధనలాభము, అదృష్టము, గ్రోత్, వెల్త్ అంతా బాగుందండి. మంచి కార్డు. 3 కార్డ్స్ చాలా మంచిగా వచ్చాయండి.